వ్యవసాయం అన్నది కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే పుట్టింది. నేనైతే ఒక 35 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను. ఇంకెంత ఉంటదంటే మనం ఏటి ఇప్పుడు ఉద్యోగాలకి, వ్యాపారాలకి ఎళ్తే డబ్బులొస్తాయి అని ఎళ్తున్నారు. మరి వ్యవసాయం చేస్తే డబ్బులు తగినంత లాభం రాకపోవడానికి కారణాలంటారు? అంటే ఉద్యోగాలకి, వ్యాపారాలకి హామీ ఉండేటప్పుడు వ్యవసాయదారులకి ఏమైనా హామీలుంటాయా? మండలం అంతా పోతే వచ్చి చూస్తాం తప్ప ఒక విలేజ్ పోతే మనం చూడడానికి లేదంట. అంటే మీకు ఎప్పుడెప్పుడు విపత్తులు మీరు అనుకున్న టైంలోనే వర్షాలు పడినాయి. మీరు అనుకున్నట్లే పంటొచ్చింది. లాభం రాదు. లాభం రాదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ అందరూ చదువుకుంటారు కాబట్టి అసలు వ్యవసాయం ఎవరు చేయరు. ఎవరు చూడట్లేదు, వ్యవసాయం వైపు రావట్లేదు చదువుకున్న పిల్లలు ఎవరు. ఏం లేకపోయినా బతకగలరు కానీ తిండి లేకపోతే బతకలేడు. ఎవరు ఎన్ని డబ్బులు సంపాదించినా లాస్ట్కి భోజనమే భోజనమే చేయాలి. మరి మేము ఎక్కువ డబ్బులు కొమ్ముకోవాలన్నా ప్రభుత్వాలు సహకరించాలి. మీకు లాభం వచ్చే అవకాశాలు అయితే ఏం లేవు. ఈ రకం వరి ఆ రకం వరి అని మరేయట్లేదు. ఏ రకం వరైనా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇచ్చేవలసి. మీరు పండించే పంటలకు మీరే రేట్లు నిర్ణయించుకునే రోజులు వచ్చాయి అనుకోండి, అప్పుడు మీరు లాభపడతారు. భోజనం కరువు అవుతుంది. మాత్రలు మింగుకుంటూ బతకాల్సిందే జీవితం మొత్తం. ఎక్కడ చూసినా భూములు వదిలేయడం, రియల్ ఎస్టేట్లకు ఇచ్చేయడం. లేఅవుట్లు లేవు, పండించేవాడు లేడు, అంతా కొన్ని డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటూ అలాగ ఉండిపోయింది. ఇప్పుడు ఈ పొలం, ఈ చెరుగొట్టు వెనకాతల పొలం పల్లం పొలాలే ఉన్నాయి తప్ప మెట్టు భూములు అన్నీ అయిపోయినాయి. సో మీరేం చెప్దాం అనుకుంటున్నారు రైతులకు? ఉపయోగం ఉంటదని చెప్పేసి మేము ఆలోచిస్తాం.